హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే ఒక కస్టమర్ 6 జాకెట్లు ఇచ్చింది. 6 జాకెట్లో 3 జాకెట్లు లైనింగ్ జాకెట్లు, 3 జాకెట్లు ప్లెయిన్ జాకెట్లు ఇచ్చింది. 3 చీరలు ఫాల్స్ కుట్టమని ఇచ్చింది. అవన్నీ రెడీ చేసేసాను. నైట్ 11 అయింది కుట్టేసరికి. రాత్రితో కుట్టడం అయిపోయింది. నైట్ కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఏంది అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన టయానికి ఇవ్వాలి అన్నదే నా ఆలోచన. మనం వాళ్ళు చెప్పిన టయానికి ఇస్తే మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు అని నేను అనుకుంటాను. అన్ని బ్లౌజులు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనకి డౌట్ వస్తుంది కుట్టిన తర్వాత. అన్ని జాకెట్లు కుట్టిన తర్వాత కుదిరినాయా లేదా అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కుదిరినాయా లేదా అని తెలుసుకోవాలి అంటే చంకల దగ్గర అన్నిటికీ ప్లస్ గుర్తులు వస్తాయి. అదే మనకి కుదిరింది అని మనకు గుర్తు ప్లస్ గుర్తే. అన్ని జాకెట్ లోపల చూడండి మీరే, లైనింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ చేయడం కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది అంటే మనకు కుదిరింది అని నేను అనుకుంటున్నాను. అక్క రౌండ్ నెక్కలు ఏమన్నా గోటు అలాంటివి వేస్తాను అంటే వద్దు అని చెప్పింది. ఎందుకక్క అంటే నాకు అలవాటు లేదు అంది. రౌండ్ నెక్కలే పెట్టి చేత్తో హెమ్మింగ్ చేశాను. అన్ని బ్లౌజులకి హెమ్మింగ్ చేశాను. హ్యాండ్స్కి కానీ నాకు అలవాటు లేదమ్మా అని చెప్పింది. అలాగే కుట్టాను. 6 జాకెట్లకి రౌండ్ నెక్లే పెట్టాను. అయిపోయింది. రాత్రితో కుట్టడం అయిపోయింది. కానీ కొంతమంది నాకు ఒక కస్టమర్ అడిగింది కాబట్టి ఈ డౌట్ చెప్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా కుదిరినా లోపాలైతే చూపిస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఆ సమస్య నాకు ఇప్పుడు తగ్గింది. ఫస్ట్లో నేను మిషన్ నేర్చుకునే కొత్తలో అయితే అవి ఎక్కువగా లోపాలు చూపించడానికి ముందుంటారు. ఎందుకంటే మనం అంత సీనియర్లం కాదు అని భయపెడుతూ ఉంటారు. నేర్చుకున్న తర్వాత అలవాటైన తర్వాత జాకెట్లు ఇవ్వడం అలవాటైన తర్వాత ఆ లోపాలు చూపించడం తగ్గింది నాకైతే. ఈ సమాజం ఏంటంటే ఎదుటి మనిషిలో లోపాలు చూపించడానికి రెడీగా ఉంటుంది సమాజం. ఎదుటి మనిషిలో లోపాలు చూపించే ముందు మనలో ఎన్ని లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవడం మంచిది. ఎదుటి మనిషిలో ఎవరైనా సరే, చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఎదుటి మనిషిలో లోపాలు వెతకండి. ఫస్ట్ మనలో ఉన్న లోపాలు సరి చేసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడాలి. నేను ఇచ్చే మెసేజ్ అదేను. దయచేసి ఎవరిని హర్ట్ చేయకండి అని నేను అనుకుంటున్నాను. నేను చెప్తాను.